జై శ్రీరామ్. ఒక చిన్న సామెత గుర్తుకొస్తుంది. అంటే ఒక మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసగా చేసుకొని ఆ బానిస అయిన భర్తకు యజమానురాలుగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆ భార్య మూర్ఖురాలు కాబట్టి. అదే ఉత్తమ లక్షణాలు ఉన్న భార్య తన భర్తను రాజుగా చేసి రాణిగా వెలుగుతుంది. ఎందుకంటే ఆమె ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉన్నది కాబట్టి. ఇది సహజంగా మనం ఉపమానాల్లో చాలా సందర్భాల్లో కూడా విన్నదే, చూసిందే, మనం చదివిందే కూడా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాజకీయాలకు ఇది వర్తిస్తుంది. మూర్ఖుడైన రాజకీయ నాయకుడు తన ప్రజల్ని చెవటల్ని చేసి వాళ్లకు నాయకుడుగా ఎదగాలనుకుంటాడు. అదే ఉత్తమమైన లక్షణాలున్న నాయకుడు తన ప్రజల్ని చైతన్యవంతులను చేసి వాళ్లకు సేవకుడుగా ఉండాలనుకుంటాడు. అది ఏంటో ఎవరో మీరే ఆలోచించుకోండి. ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే, పాకిస్తాన్, ఇరాన్ వెళ్ళి వాళ్ళ ముస్లిమ్స్ కంట్రీస్కి వెళ్ళి మేము చాలా బాధలో ఉన్నాము, చాలా కష్టాల్లో ఉన్నాము, మేము పొద్దుగాల లేచి నమాజ్ చేసుకొని ఇంకా పోదాం, ఇంకా కత్తులు పడదాం, ఇంకా విమానం ఎక్కుదాము, యుద్ధం చేద్దామని అనుకునేసరికి వాళ్ళు బ్రహ్మక్షిపణులు వేసారు, మమ్మల్ని అంతా బర్బాద్ చేసారు, మాకు లైఫ్ లేకుండా వేసి పారేసారు, మా ఎయిర్ బేస్లన్నీ ఖరాబ్ అయినాయి, మా విమానాశ్రయాలు ఖరాబ్ అయినాయి, అది ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది అని చెప్పని లబదబా ఏడుస్తుంటే, ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ఈ మూర్ఖులైన నాయకులు రఫేల్ విమానాలు కూల్చేసిరు అంటున్నారు. పోనీ రఫేల్ విమానాలు కూల్చినారు అని చెప్పి అన్న నాయకులకు ఒక ప్రశ్న. ఎన్ని రఫేల్ విమానాలు మనం ఫ్రాన్స్ నుంచి కొనుక్కొచ్చాము, ఇప్పుడు ఎన్ని ఉన్నాయనేది తెలిస్తే సరిపోతుంది కదా. అప్పుడు మీ మూర్ఖత్వం అనేది దేశ ప్రజలందరికీ అర్థమైపోతుంది కదా. వాడైతే మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు రావాలా, వాళ్ళు వస్తే మేము శాంతికి సిద్ధంగా ఉన్నాం, చర్చలకు సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ఎట్లయితే అట్లా వింటామని చెప్పి ఒక పాకిస్తాన్ ప్రధాని చెబుతుండగా కూడా ఇక్కడ ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, ముఖ్యంగా తెలంగాణలో అసలు ఈ విషయం అర్థం కావట్లేదు. ఇది ప్రజల్ని ఎంత తప్పుతో పట్టిస్తున్నారంటే, ఖచ్చితంగా ఆ మూర్ఖురాలైన మహిళ తన భర్తను ఎలా బానిసగా చేసుకుని ఉండాలనుకుంటుందో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇది చాలా చాలా విచారకరం. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. యుద్ధంలో కనుక నిజంగా భారతదేశం నష్టపోయి కనుక ఉంటే, నష్టపోయింది, యుద్ధం అన్నాక ఎవరికో ఒక నష్టం జరుగుద్ది కదా, నష్టం జరగదా? ట్రంప్ వింటే భారతదేశం విన్నదా? వాడే చెప్తుండు, పాకిస్తాన్ వాడు చెప్తున్నాడు, మేము చెప్పడం వల్ల ఆగిపోయింది, మేము సంధికి వచ్చేసినట్టే ఆల్మోస్ట్గా, ఇప్పుడు పాకిస్తాన్ కూడా మెల్లిమెల్లిగా రాజకీయం నడుస్తుంది పీఓకేకు అని. ఇంత వ్యవస్థ జరగంగా కూడా మళ్ళీ ప్రజల్ని తప్పుతో పట్టించడానికి ఈ కారణాలు ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు? ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు అని ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నా కూడా ఇంకా కుళ్ళు రాజకీయాలు ఎందుకు అని ఒక సామాన్య మానవుని ప్రశ్న ఇది. దేశం కోసము దయచేసి రాజకీయాలు వద్దు. పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఇంకేమన్నా ఉంటే అది చూసుకోండి, ఎవరికి వారు ఏ పార్టీకి వాళ్ళు చూసుకోండి. ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పి తెలిస్తే దీనివల్ల ఎక్కడ బీజేపీకి బెనిఫిట్ అవుద్దో అన్న ఒకే ఒక కారణం వల్ల ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి దీనికి చాలా వ్యతిరేకిస్తున్నాయి. కానీ అంతో ఇంతో గ్రేట్. నిజంగా చెప్పాలంటే ఏఐఎంఐఎం, డిఎంకే వాళ్ళు చాలా గ్రేటు. వాళ్ళ ప్రతినిధి బృందాన్ని విదేశాలకు పంపించారు. అక్కడ భారతదేశం గొప్పతనం, సింధూర్ గురించి చెప్పని, పాకిస్తాన్ గురించి మాట్లాడమని చెప్తే వాళ్ళు అనర్గళంగా చెప్పేస్తున్నారు. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు ఏందో ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదన్న ప్రశ్న మాత్రం చాలా మందిలో వస్తుంది. దేశం గురించి ఎలాంటి రాజకీయాలు వద్దని మాత్రం సామాన్య ప్రజలు చాలా చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక ఆలోచించాల్సింది ఆ పార్టీ నాయకులు, దేశ ప్రజలే. జై శ్రీరామ్.